Hey guys, welcome back to my channel. This is Nishika. So guys, మీరందరూ నా ఫస్ట్ వీడియో నా ఫస్ట్ క్రోషే వ్లాగ్ ని చూసారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ వ్లాగ్ వచ్చేసి ఫస్ట్ వ్లాగే కంటిన్యూషన్ గా చేయబోతున్నాను. ఈ వ్లాగ్ లో అసలు యార్న్ ఎలా పట్టుకోవాలి, హుక్ ఎలా పట్టుకోవాలి, చైన్స్ ఎలా చేయాలి అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిచెస్ ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాను. సో ప్లీజ్ గైస్ డోంట్ స్కిప్, వాచ్ టిల్ ది ఎండ్. మరి ఫస్ట్ వీడియో చూసాక అక్రిలిక్ యార్న్ అండ్ హుక్ తెచ్చుకున్నారా? ఐ థింక్ ఎందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన బేసిక్ సప్లైస్ వచ్చేసి యార్న్, హుక్ అండ్ సిజర్స్. సో ఫస్ట్ అయితే హుక్ని యార్న్కి అటాచ్ చేయాలి కాబట్టి మనం ఒక స్లిప్ నాట్తో స్టార్ట్ చేయబోతున్నాం. ఈ స్లిప్ నాట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎక్స్ ఫామ్ అయ్యేలా చేసి ఈ సర్కిల్ నుంచి ఈ చిన్న యాన్ని కాకుండా ఈ పెద్ద యాన్ని పుల్ చేయాలి. పుల్ చేస్తే అక్కడ మనకు ఒక నాట్ పడిపోతుంది. ఇది వచ్చేసి స్లిప్ నాట్ అంటారు. లెఫ్ట్ సైడ్లో ఉన్నదేమో టెయిల్ ఆఫ్ ది యాన్, రైట్ సైడ్లో ఉన్నది వర్కింగ్ యాన్. ఈ వర్కింగ్ యాన్ అనేది ఒక అడ్జస్టబుల్ యాన్. ఇందులో మనం హుక్ని అటాచ్ చేసుకొని టైట్ చేసుకుంటాం. సో నాట్ టూ టైట్, నాట్ టూ లూజ్, జస్ట్ మూవబుల్గా ఉండాలి హుక్ అనేది. ఇప్పుడైతే యార్ని ఎలా పట్టుకోవాలో చూడండి. లిటిల్ ఫింగర్ నుండి మిడిల్ 2 ఫింగర్స్ బ్యాక్ సైడ్ నుంచి పాస్ చేస్తూ ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేలికి ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ని చుట్టండి. సో అంతే, ఇదే మనం హుక్ అండ్ యార్ని హోల్డ్ చేసే విధానం. సో ఫస్ట్ వచ్చేసి నేను ఫౌండేషన్ చైన్స్ని చేయబోతున్నాను. దీని ఫార్ములా వచ్చేసి యార్న్ ఓవర్ పుల్ త్రూ ద లూప్. చూసారా, ఇది మన ఫస్ట్ చైన్. యార్న్ ఓవర్ పుల్ త్రూ ద లూప్, ఇది సెకండ్ చైన్. యార్న్ ఓవర్ పుల్ త్రూ ద లూప్, ఇది థర్డ్ చైన్. సో ఇలా నేను ఒక 10 చైన్స్ చేద్దామని అనుకుంటున్నాను. 5, 6, 7, 8, 9 and 10. సో దీన్ని ఫౌండేషన్ చైన్ అంటాం. చూసారా, జడ అల్లికలా ఉంది కదా, దీన్ని బేసిక్గా ఫౌండేషన్ చైన్స్ అంటాము. ఎందుకంటే 90% ఆఫ్ ద క్రోషే ప్రాజెక్ట్స్ మనకి చైన్స్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడైతే మనం ప్రాజెక్ట్ని ఎండ్ చేయబోతున్నాం. ప్రాజెక్ట్ని ఎప్పుడైనా సరే ఎండ్ చేసే ముందు ఒక ఎక్స్ట్రా చైన్ని చేసుకొని, అంటే యార్న్ ఓవర్ పుల్ త్రూ ద లూప్ చేసుకొని ఈ హుక్ని పుల్ చేసి వర్కింగ్ యాన్ని కట్ చేయాలి. వర్కింగ్ యాన్ని కట్ చేశాక ఇక్కడ ఈ యాన్ని పుల్ చేసి ఆ యాన్ని టైట్గా లాగితే మనం చేసిన ఆ ఎక్స్ట్రా చైన్ అనేది ఒక నాట్ కింద ఫామ్ అయిపోతుంది. అంతే, దిస్ ఈజ్ హౌ వి ఎండ్ ప్రాజెక్ట్. అండ్ ఫౌండేషన్ చైన్స్ని ప్రాజెక్ట్స్లో యూజువల్గా ఎక్స్ ఆర్ సితో రిప్రజెంట్ చేస్తూ ఉంటాము. సో ఫౌండేషన్ అయితే అయిపోయింది కాబట్టి టైప్స్ ఆఫ్ స్టిచెస్ని చూద్దాం. సింగిల్ క్రోషే, హాఫ్ డబుల్ క్రోషే, డబుల్ క్రోషే అండ్ ట్రిపుల్ క్రోషే. సో ఫస్ట్ వచ్చేసి సింగిల్ క్రోషే చేయబోతున్నాం. దానికి వచ్చేసి నేను 10 చైన్స్ ఆఫ్ ఫౌండేషన్ చైన్స్ని చేసుకున్నాను. నెక్స్ట్ రోకి వెళ్ళే ముందు ఒక ఎక్స్ట్రా చైన్ని చేసుకోవాలి. సో దిస్ ఇస్ కాల్డ్ అ టర్నింగ్ చైన్ అనమాట. సో ఈ టర్నింగ్ చైన్లోని మనం వర్క్ చేయకూడదు, నెక్స్ట్ సెకండ్ చైన్ నుంచి వర్క్ చేయాలి. సో ఇప్పుడు మన సింగిల్ క్రోషే ఫార్ములా వచ్చేసి ఫస్ట్ పుల్ అప్ లూప్, ఆ ఫస్ట్ చైన్ నుంచి పుల్ అప్ లూప్, 2 లూప్స్ మనకి హుక్ మీద ఉన్నాయి కదా. ఇప్పుడు యార్న్ ఓవర్ పుల్ త్రూ బోత్ ద లూప్స్, ఇదే మన ఫస్ట్ సింగిల్ క్రోషే. సో ఈ ప్యాటర్న్ని ఫాలో చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ చైన్లో నుంచి పుల్ అప్ లూప్, 2 చైన్స్ ఉన్నాయి, యార్న్ ఓవర్ పుల్ త్రూ బోత్ లూప్స్, పుల్ అప్ లూప్, యార్న్ ఓవర్ పుల్ త్రూ బోత్ లూప్స్, ఇది మన థర్డ్ సింగిల్ క్రోషే. ఇలా మనం 10 చైన్స్ చేసాం కాబట్టి 10 సింగిల్ క్రోషేస్ని చేసుకోవాలి. సో యాజ్ ఎ బిగినర్ మనం ఫస్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రతి స్టిచ్ని కౌంట్ చేయండి. సో మనం 10 చైన్స్ చేస్తున్నాం కాబట్టి 10 సింగిల్ క్రోషేస్ పక్కా రావాలి. ఎక్కడైనా ఒకటైనా మిస్ అయింది అంటే దాని అర్థం మనం ఒక చైన్ని వదిలేసినట్టు. 9 and 10. సో ఇది వచ్చేసి 10th సింగిల్ క్రోషే. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని అయితే ఎండ్ చేయాలి కాబట్టి సేమ్ ఇందాకలానే ఒక చైన్ని చేసుకొని హుక్ని పుల్ చేసుకొని వర్కింగ్ యాన్ని కట్ చేశాక ఈ హుక్ ఉన్న యాన్ని పుల్ చేసి టైట్గా లాగితే ఆ ఎక్స్ట్రా చైన్ అనేది నాట్ అయిపోతుంది. దట్స్ ఆల్. ఈ సింగిల్ క్రోషేస్ యూజువల్లీ మనం అమిగురమి
టాయ్స్ ఉంటాయి కదా, అందులో మనం యూస్ చేస్తూ ఉంటాము. మన నెక్స్ట్ స్టిచ్ వచ్చేసి హాఫ్ డబుల్ క్రోషే. దీనికి కూడా నేను 10 ఫౌండేషన్ చైన్స్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఎక్స్ట్రా చైన్ చేస్తున్నాను. ఇది మనకి టర్నింగ్ చైన్గా యూజ్ అవుతుంది. అండ్ ఆల్వేస్ రిమెంబర్, మనం ఎప్పుడు ఆ టర్నింగ్ చైన్లోకి స్టిచ్ చేయకూడదు. మనం ఎప్పుడు సెకండ్ స్టిచ్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు హాఫ్ డబుల్ క్రోషే ఫార్ములా వచ్చేసి ఫస్ట్ యార్న్ ఓవర్ చేయాలి, తర్వాత సెకండ్ చైన్లో నుంచి పుల్ అప్ లూప్ని పుల్ చేయాలి. ఇప్పుడు మనకి హుక్ మీద 3 లూప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు యార్న్ ఓవర్, పుల్ త్రూ ఆల్ 3 లూప్స్. ఇందాక సింగిల్ క్రోషేకి మనకి 2 లూప్స్ ఉండే, ఇప్పుడు మనకి 3 లూప్స్. సో ఫస్ట్ యార్న్ ఓవర్ చేయాలి. నెక్స్ట్ చైన్ ఉంది కదా, ఆ చైన్ నుంచి ఒకటి పుల్ అప్ లూప్. సో మనకి 3 లూప్స్ వచ్చాయి. యార్న్ ఓవర్, పుల్ త్రూ ఆల్ 3 లూప్స్. దట్స్ ఆల్. ఇదే మన హాఫ్ డబుల్ క్రోషే. ఇది మన థర్డ్ హాఫ్ డబుల్ క్రోషే. Four, 5, 6, 7, 8, 9, and this is my last half double crochet. Yarn over, pull up a loop, yarn over, pull through all 3 loops. అంతే. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని ఎండ్ చేయబోతున్నాం. సో ఎండ్ చేసే ముందు ఒక ఎక్స్ట్రా చైన్ని చేసుకొని హుక్ని పుల్ చేసుకొని వర్కింగ్ యాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేశాక హుక్ ఉన్న యాన్ని పుల్ చేసి టైట్ చేసుకుంటే మనకి అక్కడ ఒక నాట్ పడిపోతుంది. దిస్ ఈజ్ హౌ వీ డూ అ హాఫ్ డబుల్ క్రోషే. యూజువలీ హాఫ్ డబుల్ క్రోషేస్ మనకి బీనీస్, స్కార్ఫ్స్ ఆర్ బకెట్ హ్యాట్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి డబుల్ క్రోషే. అండ్ అగైన్ నేను 10 ఫౌండేషన్ చైన్స్ని చేసుకున్నాను అండ్ ఒక ఎక్స్ట్రా చైన్ ఫర్ అవర్ టర్నింగ్ పాయింట్గా చేసుకుంటున్నాను. అండ్ మన ఫార్ములా వచ్చేసి యార్న్ ఓవర్, పుల్ అప్ లూప్. అప్పుడు మనకి 3 లూప్స్ ఉంటాయి, సేమ్ లైక్ హాఫ్ డబుల్ క్రోషే. బట్ మనం 3 లూప్స్ నుంచి పుల్ చేయకుండా 2 లూప్స్గా పుల్ చేస్తాం. చూడండి, యార్న్ ఓవర్, పుల్ త్రూ ఫస్ట్ 2 లూప్స్. ఫస్ట్ 2 లూప్స్ మాత్రమే. మళ్ళీ మనకి 2 లూప్స్ ఉంది. సో యార్న్ ఓవర్, పుల్ త్రూ 2 లూప్స్. సో ఇది వచ్చేసి డబుల్ క్రోషే స్టిచ్ అనమాట. సో యార్న్ ఓవర్, పుల్ అప్ లూప్, 3 లూప్స్ వచ్చాయి. పుల్ త్రూ, yarn over, pull through first 2 loops, and again yarn over, pull through next 2 loops. Third double crochet చేసుకుందాం. yarn over, pull through first 2 loops, yarn over, pull through next 2 loops. ఇది వచ్చేసి థర్డ్ డబుల్ క్రోషే. ఇలా మనం లాస్ట్ స్టిచ్ వరకు, ఐ మీన్ 10 డబుల్ క్రోషేస్ని చేసుకోవాలి. ఆల్సో వన్ మోర్ థింగ్ అబౌట్ టర్నింగ్ చైన్స్ ఈజ్ దాట్ ఎప్పుడు టర్నింగ్ చైన్ అనేది ఒక సింగిల్ చైనే చేయాలని ఏమీ లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద స్టిచ్ అనమాట. సో ఇప్పుడు డబుల్ క్రోషే ఆర్ ట్రిపుల్ క్రోషే కొంచెం పెద్ద స్టిచెస్ కాబట్టి మనం మన టర్నింగ్ చైన్స్ని సింగిల్ కాకుండా 2 or 3 చైన్స్గా కూడా చేయొచ్చు. 9, and this one is my last double crochet. First yarn over చేయాలి, pull up a loop, yarn over, pull through first 2 loops, yarn over, pull through next 2 loops. So now let's end our project. ఒక చైన్ చేసుకొని ప్రాజెక్ట్ని ఎండ్ చేసుకుంటున్నాం. So this is our double crochet stitch. సో డబుల్ క్రోషేని యూజువలీ బ్లాంకెట్స్, షరగ్స్, స్కార్ఫ్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ ట్రిపుల్ క్రోషే. అగైన్ నేను ఫౌండేషన్ చైన్స్ చేసుకున్నాను, ఇక్కడ ఒక టర్నింగ్ చైన్ కూడా చేశాను. సో దీని ఫార్ములా వచ్చేసి యార్న్ ఓవర్ ట్వైస్. ఇక్కడ 3 లూప్స్ ఆల్రెడీ వచ్చాయి.
ఇప్పుడు సెకండ్ చైన్లో నుంచి పుల్ అప్ లూప్. ఇప్పుడు టోటల్గా 4 లూప్స్ అయ్యాయి. సో సేమ్ మనం డబుల్ క్రోషేకి ఫాలో అయినట్టు త్రూ 2 లూప్స్ నుంచి మనం యార్న్ ఓవర్ చేయాలి. యార్న్ ఓవర్, పుల్ త్రూ ఫస్ట్ 2 లూప్స్, 3 చైన్స్ మిగిలాయి. యార్న్ ఓవర్, పుల్ త్రూ నెక్స్ట్ 2 లూప్స్, 2 లూప్స్, యార్న్ ఓవర్, పుల్ త్రూ లాస్ట్ 2 లూప్స్. ఇది వచ్చేసి పెద్ద పెద్ద స్టిచెస్ అనమాట. సో యార్న్ ఓవర్ ట్వైస్, పుల్ అప్ లూప్, టోటల్ 4 లూప్స్ వచ్చాయి. 2 లూప్స్ నుంచి పాస్ చేయండి. యార్న్ ఓవర్, పుల్ త్రూ ఫస్ట్ 2 లూప్స్, yarn over, pull through next 2 loops, and again yarn over, pull through last 2 loops. సో యూజువలీ ట్రిపుల్ క్రోషే అనేది మనకి తక్కువ టైం బట్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ట్రిపుల్ క్రోషేస్ని యూజ్ చేస్తూ ఉంటాం. 3 ట్రిపుల్ క్రోషేస్ అయ్యాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మనకి 10 ట్రిపుల్ క్రోషేస్ ఉండాలి. దీన్ని ట్రిపుల్ క్రోషే అని కూడా అంటారు. So this is our 4th treble crochet. చూసారా ఎంత పెద్ద స్టిచెస్. 5 6 7 8 9 and this is gonna be my last treble crochet. Yarn over twice, pull up a loop, yarn over, pull through first 2 loops, yarn over, pull through next 2 loops, yarn over, pull through last 2 loops. That's all. This is our treble crochet. ఇప్పుడు ప్రాజెక్ట్ని అయితే ఎండ్ చేసేద్దాం. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఈ ట్రిపుల్ క్రోషేస్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే తక్కువ టైం ఉంది బట్ పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. లైక్ గాలి ఆడే ష్రగ్స్ ఆర్ షాల్స్ ఉంటాయి కదా, ఆ టైప్ ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు ఈ ట్రిపుల్ క్రోషేస్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫైనల్గా అన్ని స్టిచెస్ని ఒక లుక్ వేసేద్దాం అండ్ ప్రాజెక్ట్స్లో ఆ స్టిచ్ని ఎలా రిప్రజెంట్ చేస్తారో అని కూడా చూద్దాం. సో గైస్ చూసారు కదా ఎలా అనిపించింది స్టిచెస్ అని. చూసాక చాలా ఈజీగా అనిపించింది కదా. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా క్రోషేయింగ్ స్టార్ట్ చేయండి. ఇదొక బెస్ట్ హాబీ టు డెవలప్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను తప్పకుండా. అండ్ ఆల్సో మీకు ఏదైనా యాజ్ అ బిగినర్ కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి క్రోషేయింగ్లో అనిపిస్తే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో అది చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఆల్ గైస్. Happy crocheting. Bye bye.